నాటికి అందరికీ కూడా అల్పాహారం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో అమలు. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ చివరి నాటికి 100% ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర సర్కార్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందుకు అవసరమైన కేంద్రీకృత వంటశాల, సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లు పనులను వేగవంతం చేసింది. దశల వారీగా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన విద్యాశాఖ ఇప్పటికే ఉన్న కిచెన్ల ద్వారా 2 ట్రస్టులు ఆధ్వర్యంలో పథకాన్ని జూన్లో ప్రారంభించింది. వచ్చే నెల 2 కిచెన్లు పనులను పూర్తి చేసి లక్ష్యం మేరకు 22 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అయితే అందిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఆలస్యమైన నవంబర్ 15 నాటికి రాష్ట్రమంతా ఈ పథకం అమలవుతుందని చెబుతున్నారు. తొలి విడతగా జూన్లో 8 జిల్లాల్లో 7 కేంద్రీకృత వంటశాలల ద్వారా మనం చూసుకుంటే 1,44,000 మంది విద్యార్థులకు అయితే అల్పాహారం అందిస్తున్నారు. ఈ 2 నెలల్లో మదిర, మందనిలో కిచెన్లు ప్రారంభించారు. దీంతో లబ్ధి పొందుతున్న మొత్తం విద్యార్థుల సంఖ్య 2 లక్షలకు చేరుతుంది. ప్రస్తుతం నార్సింగి, ఉప్పల్, సంగారెడ్డి, కొడంగల్, మహబూబ్ నగర్, హనుమకొండ, వరంగల్, మదిర, మందనిలో అక్కడ వంటశాలలు అయితే ఉన్నాయి. ఈ నెలాఖరులో మంచిర్యాలలో కూడా ప్రారంభిస్తున్నారు. ఇలా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ కూడా 1వ తరగతి నుంచి పట్టుకొని ఇంటర్మీడియట్ చదువుతున్న అందరికీ కూడా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నారన్నమాట తెలంగాణ వ్యాప్తంగాన. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో